హైదరాబాద్ లో ఇవాళ బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభం కానుంది. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు భారీగా బతుకమ్మ ఉత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10,000కు పైగా మహిళలు బతుకమ్మలతో రానున్నారు. ఇక ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ ఉత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న సాయంత్రం ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాలు నిర్వహించనున్నారు. 29న పీపుల్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లో ఇవాళ బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభం కానుంది. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. గిన్నిస్ బుక్ రికార్డు సాధించేందుకు భారీగా బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 10,000కు పైగా మహిళలు బతుకమ్మలతో రానున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27న సాయంత్రం ట్యాంక్ బండ్ పై బతుకమ్మ కార్నివాలు నిర్వహించనున్నారు. 29న పీపుల్ ప్లాజా, 30న ట్యాంక్ బండ్ పై పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ నగరంలో బాగంబర్పేటలోని బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైంది. పెద్ద మొత్తంలో భవంతులు వెలిశాయి. మిగిలిన కొద్ది స్థలం కూడా కబ్జాదారుల చేతుల్లో ఉంది. దాన్ని వాహనాలు పార్కింగ్ స్థలంలా వినియోగించుకుంటున్నారు. ముళ్ల కంపలు చెత్తా చెదారం వేసేస్తారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత బతుకమ్మ కుంట ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ దస్త్రాలను ఆధారాలుగా చూపారు. రంగంలోకి దిగిన హైడ్రా ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. న్యాయపరమైన అడ్డంకులను ఎదుర్కొంది. అక్కడ ఎక్స్కవేటర్లను తవ్వక మీటర్లతోనే నీరు ఉబిరికి వచ్చాయి. దాదాపు 7.15 కోట్లు వెచ్చించి ఆధునికీకరణ పనులు చేపట్టింది. పిక్నిక్ స్పాట్గా తీర్చిదిద్దింది.